దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ఎందుకు వచ్చానంటే, మరి మధ్యన సేవకుడైన షాలేం రాజు గురించి అన్యజనులు చేస్తున్న నిందలను బట్టి మాట్లాడాలని వచ్చున్నాను. ఆమేన్. ఎందుకని అన్యజనులు ఎందుకని మాట్లాడుతున్నారు కాబట్టి ప్రియ క్రైస్తవులు, మనం కొంచెం ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి, బైబిల్ చదువుతున్నాం కాబట్టి, మరి దేవుని విషయంలో గొప్పగా వాడబడుతున్న దైవజనులైన విశ్వాసులైన మరి కొంతమంది ఓర్వలేని వారు ఎలా తప్పు పట్టాలని చూస్తుంటాడు కదా. మరి మనసుల వీళ్ళలో అపవాది పనిచేస్తుందని ముందు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. అపవాదికి సమయం లేదు కదా. అన్యజనులు అల్లరి ఎలా రేపుచున్నారని కీర్తన గ్రంథము 2వ అధ్యాయంలో ఉంది. భూరాజులు ఏకీభవిస్తున్నారని ఉంది. ఆకాశంలో ఉన్నవాడు నవ్వుచున్నాడని ఉంది కదా. దేవునికి మహిమ కలుగును కాక. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు ఆయన అభిషేక్తుని మీద అని చెప్పి ఉన్నది వాక్యం. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ నేను మనవి చేసేది ఒకటే, మరి పందుల ఎదుట ఆణిముత్యాలను పోయకని కూడా చెప్పి ఉన్నాడు. మరి ఇప్పుడు యేసు ప్రభుని నమ్మిన వాళ్ళ మీద, క్రైస్తవుల మీద, యేసు ప్రభు మీద తిరగబడుతున్న వాళ్ళను దేంతో పోల్చాడు దేవుడు? పందులతో పోల్చాడు కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ పని పాట లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఎవరెవరో వాళ్ళ పేర్లని మీకు తెలుసు. వాళ్ళకు వేరే పనే లేదు. మరి దేశంలో చాలామంది విధవరాలు ఉన్నారు, చాలామంది ముసలోళ్ళు ఉన్నారు, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, చాలామంది తాగుబోతులై కుటుంబాలను పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళ వల్ల కాదు. వీళ్ళు వెరైటీగా ఆడుకునేటోళ్ళు అనమాట. ఆడుకునే దాంట్లో వీళ్ళు వెరైటీగా ఆడుకుంటారు. ఫోన్ పేర్లు పెట్టి మతం పేరు చెప్పుకొని బతుకుతున్నారన్నమాట. వీళ్ళకి వేరే బతుకే లేదు. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను, వీళ్ళు ఎంత పుకారు లేపినా ఏం కాదు, భయపడకుడి, నేను మీకు తోడే ఉన్నానని దేవుడు అంటున్నాడు. యుద్ధము యెహోవాది అంటుండు కదా, నేను చూసుకుంటా అంటుండు. కాబట్టి ఇలాంటి వాళ్ళ మాటలకి భయపడొద్దని పూల మీద చెప్తారు, ఇంకా దేని మీదైనా చెప్తారు వాళ్ళు. మరి ఒక తప్పు మోపాలంటే వాళ్ళకి ఏం దొరకనప్పుడు మరి ఎలా వాళ్ళకి ఎట్లా వస్తుంది? వాళ్ళకి ఫుడ్ ఎట్లా వస్తుంది? వాళ్ళకు సోకులు చేసుకోవటానికి బట్టలు ఎలా వస్తాయి కదా. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ నేను తెలియపరిచేది ఒకటి, ఎవరెంత మొత్తుకున్నా యేసు ప్రభువు నమ్ముకున్న బిడ్డలను ఏమీ చేయలేరు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. ఆమేన్. మిమ్మల్ని ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టిన వాడితో సమానం అన్నాడు కదా. ఏది మీకు ఏమాత్రం హాని చేయదన్నాడు, అవునా కదా. కాబట్టి షాలేం రాజు కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులను ఏమీ చేయలేరు. ఆమేన్. ఎవ్వడు ఏం చేయలేరు. ఏమైనా చేయాలనుకుంటే వాడే నాశనం అవుతాడు, వాడే పాడైపోతాడు, వాని ఇల్లు పెంట కుప్ప అయిపోతుంది. ఇంకా ఏం చెప్పాలి, వాని మీద శాపం వస్తుంది. మనుషులను, క్రైస్తవులను చంపవచ్చు కానీ ఆత్మను చంపలేడు కదా. చంపుతాడా ఆత్మను? వాడిపోయి నరకంలో కాలుతూ ఉంటాడు.
ఇప్పుడు ఎవరెవరైతే క్రైస్తవులను యేసుప్రభుని తిడుతున్నారో, మరియమ్మను తిడుతున్నారో, దేవుడి దయ వల్ల దేవుని చిత్తమై దేవుని కృప ఉంటే వాడు రక్షణ పొందుకుంటే పరలోకంలో ఉంటాడు. లేకపోతే యుగాలుగా నరకంలో కాలుతూ ఉంటాడు. అలా కాలొద్దని మనం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ నేను ఒకటే తెలియపరుచుకుంటున్నాను, షాలెం రాజుకు ఏం కాదు, క్రైస్తవుల్లో కూడా ఏమి కాదు. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు నమ్మదగినవాడు, పరిశుద్ధుడు. కాబట్టి ప్రియ బిడ్డలకి నేను ఒకటే దండం పెట్టి చెప్తున్నా. మరి మతో మాదులు అని అంటుర్రుగా, వాళ్ళ పేరు భలే పెట్టారుగా, వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. వాళ్ళకు మారు మనసు రావాలి, రక్షణ రావాలి. ఎంత ఘోర పాపినైనా రక్షిస్తానంటుడు దేవుడు. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు అందరి దేవుడు ఆయన, అన్ని జనుల్లో కూడా దేవుడు ఆయన. కాకపోతే వాళ్ళకు దుష్టుడు పట్టుకొని ఉన్నాడు, అపవాది పట్టుకొని ఉన్నాడు. అపవాది చేతుల నుంచి విడిపింపబడాలని మనం దేవునికి ప్రార్థన చేద్దాం. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు భారతదేశం మొత్తం లేచినా క్రైస్తవులను ఏమి చేయలేరు. కాబట్టి మనము ఈ మాటలు కొద్దిగా మరి షేర్ చేయండి, లైక్ చేయండి. మరి భారతదేశం కోసం నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయండి. మన వంతు ఏంది? ప్రార్థన చేయటం. నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయటం మన పని ఇదే. వాళ్ళకంటే ఏం పని పాట లేదు. వాళ్ళందరూ దుష్టుని ధరించుకొని ఉన్నారు. వాళ్ళు చనిపోయినాక పాపం ఎక్కడ పోతారో వాళ్ళకే తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనం సమయం వేస్ట్ చేసుకోవద్దు. కొంచెం కూడా అలాంటి వాళ్ళ కోసం మాట్లాడొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. అది వేస్ట్ అన్నమాట. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించటం కూడా వేస్టే. ఆమేన్. సమయమందు అసమయందు ప్రార్థన చేద్దాం, బైబిల్ చదువుతాం. మన పని ఇదేనండి. ఇప్పుడు దారిన పోతుంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయండి, ఆగుతామా? మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, పోయేటోళ్ళం పోతూనే ఉంటాం కదా. అలాగనే వీళ్ళు అనుకోవాలి. కాబట్టి ఎవరైనా కానీ యేసు ప్రభును నమ్ముకున్న బిడ్డలను, షాలేం రాజులు లాంటి వాళ్ళను, దైవజనులందరినీ ఎవరెవరు దూషిస్తున్నారో దూషించండి. ఏం పర్వాలేదు. పౌలే వెళ్ళాడండి చెరసాలలో, పేతురు యోహాన్లే వెళ్ళారు చెరసాలలో. తెలుసు కదా మనం బైబిల్. చెరసాలలో వాళ్ళే వెళ్ళారు, హతసాక్షులు అయ్యారు. వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళం కావు. కాబట్టి దేవుని చిత్తమైతే దేవుని మన పట్ల చేసిన మేలులు ఆ దేవునికే వందనాలు చెల్లించుకుంటూ, మరి ఈ వాక్యం మాత్రం, ఈ వీడియో మాత్రం అందరికీ పంపించండి దయచేసి. అందరికీ షేర్ చేయండి. అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. నా కొరకు ప్రార్థన చేయండి. మరి నశించిపోతున్న వాళ్ళకు కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా ధైర్యం కొరకు ప్రార్థన చేసుకోండి. పిరికితనం అనే ఆత్మ మనకు ఇవ్వలేదు దేవుడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని మన ప్రభువారు చెప్తున్నాడు. కాబట్టి మన యేసు ప్రభు మనకు ఉన్నాడు. దేవాది దేవుడు ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. భూమిని ఆకాశాన్ని కలుగును గాక అని పలికిన దేవుడు మనకు ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు. మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలో 33.5 సంవత్సరాలుండి తన ప్రాణం పెట్టి రక్తం కాచిన యేసుక్రీస్తు ప్రభు మనకు తోడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి కొన్ని వీడియోలు దేవుడు దీవించునుగాక. అందరికి పంపించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. ఆమేన్.